ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి ఆగస్టు 31వ తేదీ నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం. మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి. అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది. అలా ఏ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు. మన ఛానల్గా భావించి ఈ ఛానల్ను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. చిత్తా 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశి క్రిందికి వస్తాయి. తులారాశి వారి జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు బాధపడకుండా సరైన ప్రణాళికతో లక్ష్య సాధన కొరకు కృషి చేస్తారు. తమ ఆలోచనలను బయటకు చెప్పరు. ఇతరుల కుయుక్తులకు లొంగరు. మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణను బాగా పాటిస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. అనువంశిక వ్యాపారాలను మార్పు చేసే అభివృద్ధి చేస్తారు. అలంకార ప్రియులు. ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకుంటారు. కళా, సాహిత్య, రాజకీయ రంగాల్లో రాణిస్తారు. ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమిస్తారు. వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. తులారాశి వారికి విదేశీయానం లాభిస్తుంది. సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది. శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది. ఆగస్టు 31వ తేదీ నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. తులారాశి వారు ఈ వారం విజయాలు సాధిస్తారు. లక్ష్య సిద్ధి ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. అధికారుల సహకారం లభిస్తుంది. నలుగురిలో మంచి పేరు తెచ్చుకుంటారు. 1-2 ఆటంకాలు ఎదురైనా నిరాశకు గురి కావద్దు. ఆవేశం మంచిది కాదు. వారాంతంలో ఓ శుభవార్త వింటారు. దైవబలం మిమ్మల్ని కాపాడుతుంది. అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం. ఓం శ్రీ శ్రీనివాసాయ నమః. మన రాశిబలం గ్రహఫలం ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి. రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.